హాయ్ ఫ్రెండ్స్. ఇవాళ మన టాపిక్ వచ్చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండ్ అవుతున్న వాల్‌పేపర్స్‌ని ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటివి 2 మినిట్స్‌లో చేయొచ్చు. మనకు కావాల్సిన యాప్ వచ్చేసి హైపిక్ అనమాట. యాప్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ ఇలా ఉంటది. ఇక్కడ మనం ఏ ఫోటోనైతే ఎక్స్‌పాండ్ చేయాలనుకుంటున్నామో ఆ ఫోటోని సెలెక్ట్ చేయాలి. తర్వాత జస్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్రాప్ అనే ఆప్షన్ కనబడుతుంది. దాన్ని క్లిక్ చేయండి. మీరు ఇమేజ్‌ని క్రాప్ చేయాలనుకుంటే చేయండి. లేదంటే చేయకండి. నాకు ఈ ఇమేజ్ సరిపోతుంది. కాబట్టి నేను ఈ ఇమేజ్‌ని ఉంచేస్తున్నాను. నెక్స్ట్ ఏఎక్స్ పెన్ మీద క్లిక్ చేయండి. మీరు మీకు ఇష్టం వచ్చిన రేషియోని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చాలా రేషియోలు ఉంటాయి. నేనైతే 9:16 రేషియో తీసుకున్నాను. ఇప్పుడు మీ ఇమేజ్‌కి తగ్గట్టు ప్రాంప్ట్ ఇవ్వాలి. మీ ఇమేజ్‌కి తగ్గట్టు ప్రాంప్ట్ చాలా చాలా ఈజీగా ఇవ్వచ్చు. నేను ఎలా చేస్తానో చూడండి. మీరు మీ బ్రౌజర్‌ని ఓపెన్ చేసి image2prompt.com అని సెర్చ్ చేయండి. ఇప్పుడు మీరు ఇందులో మీరు ఏ ఇమేజ్‌ని అయితే ఎక్స్‌పాండ్ చేయాలనుకుంటున్నారో ఆ ఇమేజ్‌ని అప్‌లోడ్ చేయండి. అప్‌లోడ్ చేస్తే ఈ ఇమేజ్ మనకి ఈ వెబ్‌సైట్ మనకి ప్రాంప్ట్ ఇస్తదనమాట. ఇదిగో నేను ఆల్రెడీ అప్‌లోడ్ చేశాను. నాకు ఆల్రెడీ ప్రాంప్ట్ వచ్చింది. మీకోసం మళ్ళీ చేస్తున్నాను. ఇక్కడ మీరు ఆ వెబ్‌సైట్‌లో కాపీ చేసిన ప్రాంప్ట్‌ని పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఇక్కడ మీ ఇమేజ్‌ని మీరు అడ్జస్ట్ చేసుకోండి. మీకు ఏ సైడ్ ఎంత ఎక్స్‌పాండ్ అవ్వాలో అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ నాకు ఈ ఇమేజ్ ఇలా సరిపోతుంది కాబట్టి ఎక్స్‌పాండ్ ఇలా చేసుకుంటున్నాను. తర్వాత జనరేట్ అని నొక్కండి. మీకు ఇక్కడ ఇమేజ్ జనరేట్ అవుతది. ఇక్కడ మొత్తం 3 ఇమేజెస్ జనరేట్ అయ్యాయి ఫ్రెండ్స్. చూడండి. ఈ 3 ఇమేజెస్‌ని మీరు ఒకసారి చూడండి. ఇందులో ఏదైతే బాగుంటుందో దాన్ని చూసుకోండి. నాకైతే ఈ సెకండ్‌ది బాగుంది. అప్లై అని క్లిక్ చేయండి. ఇక్కడ అప్లై క్లిక్ చేయగానే ఇక్కడ టిక్ మార్క్ ఉంటది. దాన్ని నొక్కండి. అంతే మన ఇమేజ్ మనకి అయిపోయింది ఫ్రెండ్స్. దీన్ని మీరు అడ్జస్ట్ చేయాలంటే చేసుకోండి. లేదంటే ఇలాగే ఉంచేయండి. సో, అంతే ఫ్రెండ్స్. ఇలా మీరు మీకు నచ్చిన ఫోటోని మీకు నచ్చినట్టుగా ఎక్స్‌పాండ్ చేసుకోవచ్చు. ఇక్కడిదాకా వీడియో చూసారంటే నచ్చిందని ఆశిస్తున్నాను. Please do subscribe to Student Tech.